సమూహాలను దండారి సమూహాలని అంటారు, గుస్సాడి అని కూడా అంటారనమాట. ఇందులోని చిన్న చిన్న సమూహాలను గుస్సాడి సమూహాలని అంటారు. ఈ గుస్సాడి సమూహాలు చాలా చిన్నగా ఉంటాయి, దండారి సమూహాలు పెద్దగా ఉంటాయి. వీరు నెమాలికలను ధరించి తర్వాత కృత్రిమ గడ్డాలను మీసాలను కూడా పెట్టుకుంటారు. తర్వాత జింక కొమ్ములను కూడా వీరు ధరించడము జరుగుతుంది. పెట్టుకో జింక కొమ్ములు పైన అట్లా వీళ్ళు ఇట్లా జింక కొమ్ములను కూడా ధరిస్తారు. కాషాయము తర్వాత పసుపు వస్త్రాలను వీరు ధరిస్తారనమాట. కాళ్ళకు తర్వాత నడుముకి వచ్చేసి వీరు గజ్జల్ని కట్టుకుంటారు. చేతిలో దండాన్ని ధరించి వీరు నృత్యాన్ని చేస్తారు. ఇలా వీరు ఎంతో బాగా అలంకరించుకొని నాట్యాన్ని చేస్తారు. నడుముకు గజ్జలు కట్టుకోవడము, కృత్రిమ గడ్డాలు ధరించడము, మీసాలు ధరించడము, మేక చర్మాన్ని ధరించడము వీరు చేస్తారు. ఇలా నృత్యాన్ని చేస్తారు. మా పిల్లలకి ఇంకా ప్రాక్టీస్ ఇప్పించలేదు, అందుకని కొంచెం తడబడుతున్నారు. ఒంటికి విభూదిని పూసుకుంటారు. వీరు ఒంటికి విభూదిని పూసుకుంటారు, చూసారా? ఇలాగా వీరు నాట్యం చేసేటప్పుడు విభూదిని ఒంటికి పూసుకోవడము జరుగుతుందన్నమాట. పూలదండలతోని ఆకర్షణీయంగా వీళ్ళు కనిపిస్తారు, చాలా అందంగా అలంకరించుకుంటారు. ఇలాగా వీరు ఒంటికి విభూది పూసుకున్నారు కదా, అంతేకాదు వీరు చాలా ఆకర్షణీయంగా పూలదండలను కూడా ధరిస్తారు. తర్వాత నృత్యంలో ఉపయోగించేటటువంటి వాయిద్యాలు డప్పు, తుడుము ఇవన్నిటిని కూడా వీళ్ళు ఉపయోగిస్తారు. తండమ్మ డప్పులు తీసుకురండి. డప్పులు వాయించుకుంటూ పిప్రి ఇవన్నీ మా దగ్గర లేవు కాబట్టి మేము ఇంకా ఉన్న వాటితో చేస్తున్నాము. కానీ ఇలాగా డప్పు వాయించుకుంటూ నాట్యాన్ని చేస్తారు. ఇలాగా డప్పు వాయించుకుంటూ వీరు నాట్యం చేస్తారు. ప్రతి నర్తకుని చేతిలో